శ్రీమాత్రే నమః. రోజు ఇంట్లో ఈ దీపం వెలిగిస్తే మీకున్న కష్టాలు, బాధలు తొలగిపోయి మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. ఇంట్లో చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేవారు ఉంటారు. ఇంకొందరు వారంలో కేవలం 2, 3 రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపకాంతి జ్ఞానసూత్రం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది. అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టరు. సంప్రదాయబద్ధంగా నూనె దీపం వెలిగించడం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్యా దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. రోజు సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి. అందుకే ప్రధాన ద్వారం దగ్గర ప్రతిరోజు దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దరిద్రం నశిస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు, కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇక ఆ ఇంట అంతా శుభమే జరుగుతుంది. ఆ ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సంధ్యా దీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున దీపం వెలిగించడం ఎప్పుడూ శుభప్రదం. అయితే ఈ దీపం నెయ్యి లేదా నూనెతో కానీ వెలిగించవచ్చు.